వెనకట ఓ సామెత ఉండే, సద్దికందని బిడ్డ సావుకు అందదని. అంటే బిడ్డను దూరంగా ఉన్న ఊరికి కోడలుగా పంపితే ఏ ఆపదకు సాపదకు అందదని. అందుకే ఉన్న ఊరిలోనే కోడలుగా పంపేవాళ్ళు. ఈ రోజుల్లో ఉన్న రవాణా వ్యవస్థ అప్పట్లో లేదుగా. ఇక ఇక్కడే అసలైన సమస్య వచ్చేది. నా ఇల్లు అనే స్వతంత్రం, నా అమ్మగారిల్లు అనే అధికారం ఆడబిడ్డకి ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. అందుకే ఏ చిన్న కష్టం వచ్చినా అమ్మగారింట్లో వాలిపోతుంది. ఏ ఆడబిడ్డ గారాభం అయినా అమ్మనాయన దగ్గర, అన్నదమ్ముల దగ్గర కానీ ఆ ఇంటికి వచ్చిన కొత్త కోడల దగ్గర నడవదుగా. ఆమె సూటిపోటి మాటలు, మూతి వీర్పులు మనసుకు కొంచెం బాధ కలిగిస్తాయి. అయినా అమ్మగారింటి మీద ప్రేమ చావదు. నాకు అర్థం కాని ముచ్చటేందంటే, ప్రతి ఆడపిల్ల తన కూతురుగా ఉన్న ఇంటి నుండి అందరి ప్రేమలు కోరుకుంటుంది. తను కోడలుగా ఉన్న ఇంటి ఆడబిడ్డను మాత్రం ద్వేషిస్తూ ఉంటుంది. ఈడని ఆడబిడ్డకు నువ్వేమిస్తావో ఆడవు ఆడబిడ్డగా నువ్వు అదే పొందుతావు. ఇంతకంటే నేనేం చెప్పా. ఆడబిడ్డలందరూ చల్లగుండాలి.